అత్తయ్య నాతో అబద్ధం చెప్పారా తాతయ్య? అవునమ్మా. కోడలికి ఏదైనా జరిగితే కుటుంబం అంతా అండగా నిలబడాలి. కోడల్ని పుట్టింటికి పంపిస్తే కుటుంబ గౌరవం నిలబడుతుందని ఆ సుశీల గారు ఆలోచించటం మన దురదృష్టం అమ్మా. అందుకేనా తాతయ్య ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు? అమ్మ చేసిన పనికి కరెక్ట్ అనుకుంటే అఖిల్ నీ దగ్గరికి రాడమ్మా. అమ్మ చేసింది తప్పు అనుకుంటే అఖిల్ నీ దగ్గరికి వస్తాడమ్మా. వచ్చాను తాతయ్య. మ్యారేజ్ డేకు పట్టుచీర, బర్త్డేకు గోల్డెన్ బ్యాంగిల్ గిఫ్ట్ ఇస్తే భర్త అయిపోడు కావేరి. నీకు విలువ లేని చోట విలువ కోసం, నీకు గౌరవం లేని చోట గౌరవం కోసం ఆరాటపడేవాడే భర్త. ఆ లోకేశ్వరుడికి భయపడాలి కాని లోకనిందలకు భయపడాల్సిన అవసరం లేదు కావేరి. బాబు అఖిల్, నువ్వు వస్తావని నీకోసం కావేరి 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంది నాన్న. నన్ను ఇంటి నుంచి పుట్టింటికి శాశ్వతంగా పంపారని ఇందాకే తాతయ్య చెప్పారయ్యా. మీరిక్కడికి వచ్చారని, నన్ను అర్జెంటుగా రమ్మన్నారని అదే చెప్తే మోహన్ వెంట బయలుదేరి వచ్చానయ్యా. నిన్ను పుట్టింట్లో వదిలి రమ్మని నిఖిల్కి నాకు కూడా అమ్మ చెప్పింది. కానీ మేం వినలేదు. అందుకే మోహన్తో చెప్పింది. అమ్మ మాటను వాడు ఖచ్చితంగా వింటాడు కదా కావేరి. అంటే మీరిక్కడికి రావడం అత్తయ్యకి ఇష్టం లేదా? ఏం జరిగింది బాబు? అది అమ్మతో నేను కావేరి దగ్గరికి వెళ్తున్నాను. బ్రతిమాలాల్సిన అవసరం నాకు లేదు. కొడుకే వద్దనుకుంటాను. కాలు బయట పెడితే మళ్ళీ లోపలికి రాలేవు. నా మనసు ఏం చెప్తే అదే ఫాలో అవుతాను తాతయ్య. ఆ రోజు కావేరిని నేను ప్రేమించడం తనకి తెలీదు. నాతో పెళ్లికి తన ప్రమేయం లేదు. మన నిర్ణయాలకు కావేరి జీవితం తెగిన గాలిపటంలా చేశాం.
నేను ఆ రోజు తన్ని ఇష్టపడకపోయుంటే తను ఈరోజు ఎంతో సంతోషంగా ఉండేది. పొలాల్లో కాలువల్లో ఆనందంగా తిరుగుతూ ఏ కల్మషం లేని మంచి మనసుతో స్వేచ్ఛగా ఈ ఇంట్లో ఉండేది. పెద్దింటి కోడలి హోదా తనకి ముళ్ళ కిరీటమైంది తాతయ్య. ఇలాంటి పరిస్థితుల్లో కావేరి చెయ్యని తప్పుకు తన మీద నిందలు వేస్తుంటే భర్తగా నేను తనకి అండగా ఉండాలి. అందుకే అన్నీ వదిలేసి కావేరి కోసం వచ్చేశాను తాతయ్య. కావేరి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నాకు ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టవా? అమ్మా కావేరి, ఇలాగే చూస్తూ ఉంటావా? లోపలికి తీసుకెళ్ళి ఏమన్నా పెడతావా? అలాగే తాతయ్య, రండయ్యా. ఏమయ్యా, బట్టలు తెచ్చుకున్నారా? లేదు కావేరి. హా, నాకు ముందుగానే అనుమానం వచ్చింది, ఒకవేళ మీరొస్తే ఎలా అని. ఇదిగోండి, తాతయ్య పంచలు తీసి పెట్టాను. ఓ, వెరీ గుడ్. ఫ్రెష్ అయ్యి ఈ పంచె కట్టుకోండి. నేను భోజనం రెడీ చేస్తాను, సరేనా? కావేరి కావేరి కావేరి, ఆగు. ఏంటయ్యా తలుపులు వేస్తున్నారు? మేడం గారికి ఏం తెలియదు మరి, అమాయకురాలు. ఏమయ్యా, మీకు ఆకలిగా ఉందన్నారు కదా? రోడ్డు పక్కన రెస్టారెంట్స్ ఉండవా? ఆకలిస్తే తింటాం రాదా? మరి ఇందాక ఆకలిగా ఉందన్నారు. అయ్యో అయ్యో, ఏందయ్యా ఇది? చాలే. నిన్ను చూసి ఎన్నో సంవత్సరాలైంది. నీ ఒడిలో పడుకుని ఎన్నో యుగాలైంది కావేరి. అబ్బా వదలండి అయ్యా. ఏ దొంగ, నీ ఫేవరెట్ హగ్ వెనక నుంచి హగ్ చేసుకోవడం కదా, అందుకేనా ఈ డ్రామాలు? అయ్యో ఏమయ్యా, అది ఇప్పుడు అది కుదరదయ్యా. ఓ ఓ, ఫ్రెష్ అయి రావాలా? 5 నిమిషాలు వచ్చేస్తాను. అది కాదయ్యా. ఓహో, విండో ఓపెన్ చేసుందా? 1 మినిట్. ఇప్పుడెలా? నిజం చెప్పాల్సిందేనా? కావేరి, కావేరి, ఇప్పుడు నాకు మంచి మూడుంది, అందుకని 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 ఏంటి? అది నాకు అది కావాలి. నాకు అర్థమైంది. మీకు వేళ పేళ లేదా? ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే కావాలంటే ఎలా? నువ్వు అలా మాట్లాడితే నేను అలుగుతాను కావేరి. అయినా నేనేం పట్టించుకోను. కావేరి కావేరి కావేరి, ఇదిగో కావేరి. ఏంటిది? నీకోసం నేను మా అమ్మని కూడా ఎదిరించొచ్చాను తెలుసా? 10 నిమిషాలు ఆగండి అయ్యా. 10 నిమిషాలు ఆగితే ఓకేనా? అయ్య బాబోయ్, కావేరి
ఏంటా స్పీడ్? అమ్మయ్యా, కావేరి మూడ్ని డైవర్ట్ చేశాను. ఎస్. నమస్తే సార్. వెంకటేష్, గుడికెళ్ళి వచ్చాను, ప్రసాదం తీసుకోండి. థ్యాంక్ యూ. వెంకటేష్, హరిశ్చంద్రరావు గురించి ముంబైలో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? సార్, హరిశ్చంద్ర ముంబైలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్కు ప్రమోట్ అయ్యాడు. ఆ తర్వాత సడన్ గా జాబ్ రిజైన్ చేసి సొంత ఊరు రామాపురానికి వచ్చాడు. వెయిట్. రామాపురం అంటే గంగమ్మ టెంపుల్ ఉన్న ఏరియా కదా? అవును సార్. హరిశ్చంద్ర గారి ఊరికి గంగమ్మ టెంపుల్కి జస్ట్ 10 కిలోమీటర్లు సార్. ఓకే, నెక్స్ట్ ఏంటి? హరిశ్చంద్ర గారు ప్లాస్టిక్ పైపుల కంపెనీ పెట్టారు. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా లాభాలు వచ్చాయి. ఆ తర్వాత నష్టాలొచ్చి అప్పులకు ఆస్తులు అమ్మి రోడ్డు మీదకి వచ్చారు సార్. ఓకే, ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత అప్పుల వాళ్ళ బాధలకు తట్టుకోలేక ఊరు వదిలి వెళ్ళిపోయారు. 4 ఏళ్ల గ్యాప్ తర్వాత సడన్ గా హైదరాబాద్లో గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ గా బయటకు వచ్చాడు. ఈ 4 ఏళ్ల మధ్యలో అతను అమెరికా వెళ్ళాడని, అక్కడ 1 year బిజినెస్ చేశాడని, అందులో విపరీతమైన లాభాలు వచ్చి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు అని అంటున్నారు, అంతే కదా? అవును సార్. ఈ 4 ఏళ్లలో అంత డబ్బు ఎలా సంపాదించాడో మిరాకిల్ సార్. మరి ఊర్లో చేసిన అప్పుల్ని ఎప్పుడు తీర్చాడు? 5 ఏళ్ల తర్వాత ఊరికొచ్చి అన్ని అప్పులు తీర్చేశాడని మన ఇన్వెస్టిగేషన్లో తేలింది సార్. వెంకటేష్, నాకెందుకో హరిశ్చంద్రరావు గారికి గంగమ్మ వజ్రాల కళ దొంగతనానికి మధ్య ఏదో లింక్ ఉందని అనిపిస్తుంది. అనిపిస్తుందంటే ఫీలింగా లేక డౌటా సార్? నా 6th సెన్స్ చెప్తుంది, కానీ ఆధారాలు లేకుండా ఎలా అనుమానిస్తాం? సార్, సొసైటీలో హరిశ్చంద్రరావు గారిది గౌరవప్రదమైన కుటుంబం. ఇప్పటికే ఆధారాలు లేకుండా వారింటికి వెళ్ళి ఎంక్వైరీ చేశాం. వాళ్ళ దగ్గర నుండి ఒక్క క్లూ కూడా మనకు దొరకలేదు. ఏమో వెంకటేష్, ఈ కేసుని క్లోజ్ చేయాల్సిందేమోనని అనిపిస్తుంది. సార్, మీరు అలా డిసప్పాయింట్ అవ్వకండి సార్. ఆ అమ్మవారి కళ్ళంటే అది అమ్మవారి కార్యం. ఆ తల్లే దారి చూపిస్తుంది సార్. వెంకటేష్, నాకెందుకో ఈ కేసు అన్సాల్వబుల్ అనిపిస్తుంది. సార్, ఇంకొక ట్రైల్ వేయండి. వెంకటేష్, సార్, ఆ ఇంట్లో ఎవరో తేడా క్యాండిడేట్ ఉన్నారన్నావు కదా? అదే సార్, అనసూయ. అనసూయ, ట్రై చేద్దాం. అక్కడ ఇంట్లో అయితే రూల్స్ ప్రకారం ఉంటారు. ఇక్కడ ఈ ఇంటికొచ్చి కొత్త పెళ్లి కొడుకులా ఎగిరెగిరి పడుతున్నారేంటయ్యా? చూడు పెళ్ళమ్మా, పుట్టింట్లో ఉన్నప్పుడు మొగుడు అత్తింటికొస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కావేరి.
ఏంటవి? ఎప్పుడు ఆకలైతే అప్పుడు ఏం కావాలన్నా తెచ్చి వండి పెడతారు. ఎప్పుడు మూడొస్తే అప్పుడు పెళ్ళాన్ని దగ్గరికి తీసుకోవచ్చు. అవునా? ఆ, ఆఫీసు ఉద్యోగం టెన్షన్స్ అస్సలుండవు. కూతురు అల్లుడు రూంలో ఉన్నారంటే అసలెవరూ ఏమీ పట్టించుకోరు. హ్మ్. వచ్చినప్పటి నుంచి నా మీదే మీ ధ్యాస. అవును మేడం, నా శ్వాస నా ధ్యాస నువ్వే కదా. ఆ, అది కాదయ్యా, అత్తయ్య వాళ్ళు. అబ్బా, అక్కడి సంగతి తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ, ముందు మన డిస్కషన్ సంగతి చూడు. ఏంటో కావేరి, నువ్వు నా దగ్గరుంటే నా చదువు, నా స్టేటస్, నా డిసిప్లిన్ అంతా పోతుంది. ఏదో తెలియని చిలిపితనం వచ్చేస్తుంది. ఎందుకంటావు? దొంగ. అబ్బా, మాటల యుద్ధం ఆపి చేతల యుద్ధం చేయకుండా ఏంటిది? ఆలస్యం అమృతం విషం. ఏం కాదు, ఇక్కడ ఆలస్యమే అమృతం. అబ్బో అబ్బో, నా కావేరి డెప్త్గా మాట్లాడేస్తుంది. అదేం లేదు, నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. మామూలుగా కాదు, నా ఓనమాలు కూడా మర్చిపోయేలా. ఇందాక ఏం కన్ను కొట్టావు? ఇలా ఇలా కొట్టావు. నా గుండె జారి గల్లంతైంది కావేరి. ఇలారా కూర్చో. కావేరి, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా? ఉమ్, మా అమ్మ చేసిన పనికి నీ మనసులో బాధేం లేదు కదా? ఉహు. మా అమ్మ తరపున, మా అందరి తరపున నీకు సారీ. ఆ, అయ్యో, ఎందుకయ్యా నాకు సారీ చెప్తారు? మీ ప్రేమ ఆప్యాయత ఉంటే చాలయ్యా, ఇంక నాకేం వద్దు. కావేరి, ఉమ్, ఈ మల్లెపూలు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. ఏమయ్యా, నేను మీకు విషయం చెప్తాను, మీరు బాధపడరు కదా? ఏంటది? ఆ, అది అది మనకిప్పుడు అది కుదరదయ్యా. అవునా? ఎందుకు? ఓ, ఆ టైంలో ఉన్నావా? ఆ, ఉహు, అది కాదు. ఆ టైంలో లేకపోతే ఇంకెందుకు కుదరదు కావేరి? నేను మీకు ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సిందయ్యా, కానీ దాచేశాను. ఏమైందో చెప్పు కావేరి. మీరు ఆ, తండ్రి కాబోతున్నారయ్యా. ఆ? సక్సెస్ కావేరి. అయ్యో, yes yes అయ్యో, కావేరి. అయ్యా. కావేరి ఏమయ్యా? కావేరి 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 ఐ లవ్ యు. కావేరి ఐ లవ్ యు. ఐ లవ్ యు. ఐ లవ్ యు. ఐ లవ్ యు. నేను తండ్రినయ్యాను. ఏమయ్యా? యే అయ్యో. యే అయ్యో. యే. అయ్యో, ఆపండయ్యా. నేను తండ్రిని అవబోతున్నాను. నేను తండ్రిని అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కావేరి. లవ్ యూ డార్లింగ్, లవ్ యూ. బాబు అఖిల్, బాబు అఖిల్, అమ్మా కావేరి, అయ్యో, బాబు అఖిల్. ఏంటి? అయ్యో, తాతయ్య తలుపులు కొడుతున్నారు. మీ అరుపులకి భయపడినట్టున్నారయ్యా. అవును.
ఏంటి బాబు ఏమైంది? ఆ కేకలేంటి? ఆహా అది తాతయ్య ఏంటి బాబు ఏమైంది? ఆ కేకలేంటి? ఏమైంది? ఇద్దరు మాట్లాడరేంటి? చెప్పండి. తాతయ్య అది తాతయ్య అది అది ఏంటమ్మా ఇద్దరు అది ఇది అంటున్నారు గాని విషయం చెప్పరే. తాతయ్య మీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? మీరు ముత్తాత కాబోతున్నారు. ఆ? ఆహా ఒసే, ఇది నిజమేనా? నన్ను ముత్తాతం చేస్తున్నావా? నిన్నటి దాకా నా మనవరాల జీవితం ఏమవుతుందోనని ఎంతో భయపడ్డాను బాబు. ఇందాక నీ భార్య మీద నీకుండే అచంచలమైన విశ్వాసం చూసి ముచ్చటేసింది నాయన. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు నిఖిల్? వదిన్ని చూడ్డానికి వెళ్తున్నాను. వదిన్ని చూడ్డానికి వెళ్తున్నాను అని నేనెందుకన్నానంటే వదిన ప్రెగ్నెంట్.